తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు కాంస్య విగ్రహం 13 అడుగుల ఎత్తులో ఇక్కడ మైత్రివనంలో ఏర్పాటు చేయాలనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. నేను అన్నగారి విగ్రహాలు దగ్గరగా 400 విగ్రహాలు తయారు చేశాను. ఇక్కడ హైదరాబాద్ స్టేట్ పార్టీ ఆఫీసు, మంగళగిరి పార్టీ ఆఫీసులో కానీ ఎక్కడైనా కూడా నేను ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఆయన విగ్రహాన్ని రూపకల్పన తయారు చేశాను. అట్లాగే ఇప్పుడు ఈ రోజున తెలంగాణ రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాల తర్వాత ఈ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఈ విగ్రహం ఏర్పాటు చేయటం, అది ఆ విగ్రహం నా చేతులతో నేను రూపకల్పన చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఉడయార్ ఫైన్ ఆర్ట్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, కొత్తపేట. నా పేరు డాక్టర్ డి రాజ్ కుమార్ ఉడయార్. ఇది 3 నెలల విగ్రహం తయారు చేయడం జరిగింది. ఎన్టీఆర్ తెలుగు వాళ్ళు ఆరాధ్యంగా భావిస్తారు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో ఉండేటువంటి ఈ రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీరంతా కూడా ఎన్టీఆర్ని ఆచరణగా తీసుకునే ముందుకెళ్ళేటటువంటి సందర్భం అది. ఎలక్షన్ టైంలో హామీ ఇవ్వటం కాదు, అది ఎప్పటి నుంచో పెట్టాలని కోరిక ఉంది. ఇక్కడ మైత్రిలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనేటువంటిది, అది ఈ రోజుకి ఆ కళ సాకారం అయింది. తెలుగు ప్రజలంతా కూడా చాలా హ్యాపీగా రేపొద్దున చరిత్రలో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మంచి గుర్తింపు. ఎవరికి? నాకు ఎన్టీఆర్ గారు నేను ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు చేశానమ్మా. నేను హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు మా తండ్రి గారితో కలిసి చేయడం జరిగింది. ఎన్టీఆర్ గారు చూస్తూ నేను పెరిగినటువంటి సందర్భం. ఆయన చిన్నప్పటి నుంచి చూశాను నేను. అది నా మధ్యలో ఉంది. ఒక తెలుగు వారికి స్ఫూర్తి ప్రదాత. ఇప్పుడు తెలంగాణలో పటేల్ పట్టవారి వ్యవస్థ కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసినటువంటి సందర్భం ఉంది. ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ రోజున చరిత్ర ఇతర దేశాలు కూడా చూస్తున్నాయి. అమెరికాలో కావచ్చు, అన్ని చూస్తున్నాయి. అమీర్పేటలో ఈ విగ్రహం పెట్టడం, మామూలుగా ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టడం వేరు, రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టడం అనేటువంటిది చాలా ప్రతిష్టాత్మకం. ఇప్పటివరకు జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర వాళ్ళు ఎందుకు అవుతారమ్మా? ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ఆంధ్ర వాళ్ళు 50% వాళ్ళే ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు ఉంటేనే కదా ఇప్పుడు ఆయన చేసినటువంటి సంస్కరణలే కదా. నందమూరి తారక రామారావు గారు ఏదో చేసిన సంస్కరణల మీద ఈ రోజున ఇదంతా జరుగుతూ ఉన్నది. అంతేగాని ఆంధ్ర వాళ్ళు అనేటువంటి తప్పనిస్తుంది. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, అటువంటి గొప్ప వ్యక్తి విగ్రహం ఈ రోజు చరిత్రలో పెట్టుకోవడం అనేటువంటిది చాలా చరిత్రలో ఈ రోజున సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజుగా చెప్పచ్చు. రేవంత్ రెడ్డి గారికి ఎన్టీఆర్కి ఉండేటువంటి అభిమానం, పార్టీ మీద ఉండేటువంటి అభిమానం పక్కన పెడితే, ఆయన ఎన్టీఆర్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఈ తెలంగాణ చేసినటువంటి ఆయన అభివృద్ధి కావచ్చు, నేనేది కావచ్చు, అది ఆయన పెట్టాలనేటువంటి కోరిక అయితే ఉంది. ఆ కోరిక అది జరుగుతూ ఉంది. అది ఎన్టీఆర్ విగ్రహాలు ప్రతి చోట ఉండవలసిన సందర్భం ఉంది. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది. నేను ఎన్నో విగ్రహాలు చేశాను. కర్ణాటకలో చేశాను. మైసూర్లో, అమెరికాలో, లాస్ ఏంజల్స్లో చేశాను. అమెరికాలో తెలుగువాడి విగ్రహం పెట్టారంటే మీరు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు. మీరు అమెరికాలో పెట్టారు. అమెరికాలో నేనే తయారు చేశాను. అమెరికా వరకు కూడా చేయగలిగామంటే ఈ రోజు తెలుగువాడి విగ్రహం ఇతర కర్ణాటకలో పెట్టారు. కాదు పెడుతున్నారంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ ఇది కాదు. కాకపోతే చాలా గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.